హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఈరోజు వచ్చేసి నేను ఫ్రైడే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. అంటే ఫ్రైడే రోజు పూజ, కుకింగ్ అండ్ ఈరోజు యాక్టివిటీస్ మీతో షేర్ చేస్తానండి. సో ఈరోజు ముగ్గు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. ముగ్గు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. తర్వాత ముగ్గు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి నేను దేవుని కోసం అయితే ఫ్లవర్స్ తెంచుతున్నానండి. చూడండి ఫ్రెండ్స్, రోజ్ ఫ్లవర్ అయితే ఎలా రాలిపోతుందో. ఎండలు అయితే మామూలుగా కొట్టట్లేదండి. అసలు చూసారా ఫ్లవర్స్ కూడా ఎలా రాలిపోతున్నాయో. తర్వాత మల్లెపూలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో. ఈరోజు పూజకి ఇక మందారాలు, నందివర్ధనం, రోజ్ ఫ్లవర్స్ చాలా వచ్చాయండి. ఈ సమ్మర్ కదా, సమ్మర్లో ఫ్లవర్స్ చాలానే పూస్తాయండి. కాకపోతే మనం ఓపిక్గా వాటరింగ్ చేసుకొని కేర్ తీసుకుంటే సమ్మర్లోనే పూలు చాలా బాగా వస్తాయండి. మీరు చూస్తూనే ఉన్నారు కదా, రోజు పూజకి నాకు ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో. ఓపిక్గా మెయింటైన్ చేయాలి, కానీ మనం ఇంట్లోనే ఫ్లవర్స్ చాలా రకాలు పెంచుకోవచ్చండి. నెక్స్ట్ ఫ్లవర్స్ తెంచేసిన తర్వాత నెక్స్ట్ ముందుగా అయితే గడప క్లీన్ చేసుకుంటున్నానండి. ముందుగా గడపకి వాటర్ పోసి శుభ్రంగా కడిగేసి తర్వాత పసుపు రాసేసి, మనం మామూలుగా ఆర్టిఫిషియల్గా పసుపు వేసి అంటే ఎల్లో కలర్ పెట్టేసి కలర్స్ వేస్తామని కదండి, అలా వేసినా కూడా మనం పైనంగా పసుపు రాసుకొని ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇలా ఎవ్రీ ఫ్రైడే ఇలా పసుపు రాసేసి ముగ్గు పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఫ్లవర్స్తో అలంకరించుకొని చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా ప్రతి శుక్రవారం ద్వార మహాలక్ష్మి పూజ చేసుకుంటే ఇంట్లో చాలా పాజిటివిటీ ఉంటుందండి. అంటే మనం ఇరువైపులా దీపాలు పెడతాం కదండి. సో మనం ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అర్థం అండి. రోజు కుదరదు, కాకపోతే ఫ్రైడే అట్లీస్ట్ ఫ్రైడే అయినా ఇలా చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత మన చెట్టుకు తెంచిన ఫ్లవర్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని దేవుడి చిత్రపటాలకి పెట్టేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. తర్వాత మన పూజా మందిరంలో ఉన్న అన్నపూర్ణ దేవికి మంచిగా అలంకరణ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మల్లెపూలతో, రోజ్ ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మన చెట్టు మల్లెపూలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవి చాలా బాగుంటాయండి. అవి ఒక్క ఫ్లవర్ పెట్టుకున్న చాలా నిండుగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మన అన్నపూర్ణదేవి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. తర్వాత లక్ష్మీదేవి కోసం నేను ముందు రోజు కనకాంబరాలు, జాజి పూలతో మాల కడతా కదండి, అది ఇప్పుడు అమ్మవారికి వేశానండి. తర్వాత నెక్స్ట్ దీపారాధన చేస్తున్నానండి. దీపారాధన కోసం అగరబత్తితో దీపం వెలిగించేసి ధూపం ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మన పూజా మందిరం ఫ్లవర్స్ తోటి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. తర్వాత ఇంకా అందరి దేవుళ్ళ దగ్గర దీపాలు వెలిగిస్తున్నాను చూడండి. ఈరోజు ఫ్రైడే కదండి, కొంచెం స్పెషల్గా దీపాలు ఎక్కువగా వెలిగిస్తానండి. మనం డైరెక్ట్ మ్యాచ్ బాక్స్తో దీపాలు వెలిగించొద్దు అంటారు కదండి. సో ఇలా అగరబత్తితో అయినా, లేకపోతే మనం హారతి ఇచ్చే దాంతో అయినా దీపాలు వెలిగించాలండి. తర్వాత కన్నయ్య దగ్గర కూడా దీపం వెలిగిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే అగరబత్తితో ధూపం వేస్తున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, ఎర్లీ మార్నింగ్ అమ్మవారి సాంగ్స్ పెట్టుకుంటే చాలా మైండ్ మోటివేషన్గా ఉంటుందండి. అంటే మనకి మామూలుగా ఎర్లీ మార్నింగ్ లేవాలనిపించదు కదండి. సో మనం అమ్మవారి సాంగ్స్ పెట్టుకున్నట్లయితే కొంచెం లేజినెస్ పోయి మోటివేషన్గా ఉంటుందండి. ఇంట్లో కూడా చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి.
తర్వాత ఈశాన్య మూలలో కూడా రాగి చెంబులో శుద్ధ జలం పోసి పసుపు కుంకుమ అలాగే అక్షింతలు కొన్ని ఫ్లవర్స్ వేసి ఈశాన్య మూలలో కూడా దీపం పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. అంటే మీకు ప్రతి వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఇలా చేస్తున్నా కూడా మనకి ఇంట్లో చాలా పాజిటివిటీ ఉంటుందండి. తర్వాత మనం ఎవ్రీ ఫ్రైడే నేను ఇంట్లో ఆవు పిడకలతో తయారు చేశాను కదండి ధూప్ స్టిక్స్ లెక్క. అంటే అన్ని పచ్చికర్పూరం అన్నీ వేసి తయారు చేస్తానండి. అది చూడండి గ్యాస్ మీద వెలిగించి ఇంట్లో మొత్తం ధూపం ఇస్తానండి. అలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోతుందండి. తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుకున్నానండి. దానికోసం అమ్మవారికి ఇష్టమైన తామర గింజలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ముత్యాలు అన్నింటితో అష్టోత్తరం చదువుకున్న తర్వాత పాలని అలా గడప మీద కొన్ని పోయాలండి. మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను కదండి. అలా పోస్తే చాలా మంచిదండి. పాలు మన ఇంట్లోకి వస్తే లక్ష్మీదేవి వచ్చినట్టు, పాలు బయటికి వస్తే లక్ష్మీదేవి వెళ్ళినట్టని అర్థమని మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి. తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టేసి పూజా మందిరంలో హారతి ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. పూజా మందిరంలో నెక్స్ట్ కన్నయ్య దగ్గర ఈశాన్యం మూలలో, తర్వాత తులసమ్మ దగ్గర మొత్తం హారతి ఇచ్చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. తర్వాత కుకింగ్ చేస్తున్నానండి. దానికోసం గోంగూర చట్నీ చేస్తున్నానండి. ఎండుమిర్చితో గోంగూర చట్నీ అండి. ఫస్ట్గా ఎండుమిర్చిని వేయించుకోవాలండి. దానికోసం కొంచెం ఆయిల్ పోసి ఎండుమిర్చి, కొన్ని ధనియాలు, కొన్ని జీలకర్ర, కొన్ని మెంతులు వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఎర్ర గోంగూర తీసుకొని దాన్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మనం గోంగూర తగినట్టుగా మిర్చి తీసుకోవాలండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ మిర్చి తీసుకోవాలండి. తర్వాత దాన్ని మిక్సీ పట్టేసిన తర్వాత పచ్చడి పేస్ట్ని మొత్తం మళ్ళీ తాలింపు వేయాలండి. గోంగూరను కూడా అదే మనం మిర్చి వేయించుకున్న ఆయిల్లోనే గోంగూరని కూడా వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మిర్చిని నేను గ్రైండ్ చేస్తున్నాను. దాంట్లో ఒక ఎల్లిపాయ కూడా వేయాలండి. నేను అన్నీ రోట్లో దంచుతా అని ముందు వీడియోలో చెప్పా. ఇప్పుడంటే మిక్సీలో వేస్తుంది అని అనుకుంటున్నారా? కొంచెం ఓపిక లేదండి. సో నేను ఈ రోజు వరకు మిక్సీలో వేస్తున్నానండి. మామూలుగా అయితే రోట్లోనే దంచుతానండి. తర్వాత మిక్సీ పట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను తాలింపు వేస్తున్నానండి. తాలింపు కోసం జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, దంచుకున్న ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి. చట్నీ కోసం గోంగూరనే యూస్ చేయాలండి. అలాగే నేను మీకు ఈరోజు ఒక మంచి టిప్ షేర్ చేస్తానండి. మన ఇంట్లో పురుగు పట్టిన ఇడ్లీ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ ఉంటుంది కదండి, అది పడేయకుండా ఇలా మంచిగా జల్లెడ పట్టేసుకొని అందులో మనకి బిర్యానీ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, ఎల్లో కలర్, దాన్ని కొంచెంగా వాటర్ పోస్తూ ఇలా కలుపుకున్నట్లయితే మనం ముగ్గులోకి ఎల్లో కలర్ యూస్ చేస్తాం కదండి, పసుపు కలర్, రెడ్ కలరు, అలా పసుపు కలర్ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా. నేను ఎలా తయారు చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. నా దగ్గర ఇడ్లీ రవ్వ మొత్తం పాడైపోయిందండి, పురుగు పట్టేసిందండి. సో నేను దాన్ని పడేయకుండా ఇలా ఎల్లో కలర్ తయారు చేసుకుంటున్నానండి. ఇది ముగ్గులోకి చూడడానికి పసుపు లాగానే ఉంటుందండి. ఇలా ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎల్లో కలర్ వస్తుంది. కొంచెంగా అది మనం కలర్ వేసుకుంటూ ఫుడ్ కలర్ కొన్ని వాటర్ పోసుకొని తడుపుకుంటూ కలుపుకోవాలండి. మనం పూర్తిగా ఎల్లో కలర్ వచ్చేసిన తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి మంచిగా ముగ్గులోకి ఎల్లో కలర్ వస్తుందండి. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఈ టిప్ మీకు కూడా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.